అమ్మో! ఈ అవని మామూలుది కాదు. ఒకదాని తర్వాత మరొకటి బయట పెడుతుంది. పక్కా ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేస్తుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అమ్మా అక్షయ, ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా? నీకోసం మీ అమ్మ ఏడవని రోజంటూ లేదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అర్చనగా మీ కళ్ళ ముందే తిరుగుతున్నాను కదా తాతయ్య అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. దాంతో అందరూ కూడా షాకింగ్గా అక్షయ్ వైపు చూస్తూ ఉంటారు. అర్చనగా మా కళ్ళ ముందు తిరగటం ఏంటమ్మా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. నేను చెప్తాను మోయ అని చెప్పి అవని జరిగిందంతా కూడా కుటుంబ సభ్యుల కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది. అక్షయ్ ఉన్నంత కాలం బావ నన్ను దగ్గరకు తీయడని అక్షయ చనిపోవాలని గుడికి వెళ్ళింది మోయ. త్రిశూలం తీసుకొని పొట్టలో పొడుచుకుంది. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి అక్షయ పొట్టలో నుంచి రక్తం వస్తూ ఉంటే గాయాన్ని తగ్గించి రక్తం కనపడకుండా చేసి అక్షయ్ను బ్రతికించింది. అక్షయ్ నన్ను ఎందుకు బతికించావని అమ్మవారిని నిలదీసినప్పుడు ఆ అమ్మవారు అక్షయను అర్చనగా మార్చింది. మన కళ్ళ ముందుకి వచ్చేలా చేసింది. తాళపత్ర గ్రంథాల్లో అక్షయ రూపమే ఆభరణాలను సేకరించగలదని రాసి పెట్టడంతో అర్చన ఏం చేయాలో అర్థం కాక నా దగ్గరకు వచ్చి అమ్మవారి మీద ప్రమాణం చేసి నేనే అక్షయనని చెప్పింది. మళ్ళీ అర్చనను తీసుకుని గుడికి వెళ్ళాను మోయ. అక్కడ అమ్మవారు నా సమక్షంలోనే అర్చనను అక్షయ్గా మార్చింది అని చెప్పి అవని జరిగిందంతా కూడా కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటుంది. ఇక అదంతా విని అందరూ కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. అమ్మ అక్షయ, నువ్వు కూడా మీ అమ్మకు లాగానే చాలా ధైర్యవంతురాలివి అని చెప్పి ప్రసాదరావు అక్షయ్ నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. ఇక ఎప్పుడు కూడా మా కళ్ళ ముందు నుంచి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అని ప్రసాదరావు అక్షయ్ను హగ్ చేసుకుంటాడు. సరే తాతయ్య అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. నాన్న, దాన్ని మీరు దగ్గరికి తీసుకోకండి అని వసంత చెప్తూ ఉంటుంది. అవును మావయ్య, దాన్ని మీరు దగ్గరకు తీసుకోకండి అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఏమ్మా ఏమైంది అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అది మన రక్తం కాదు, దాన్ని మీరెలా దగ్గరికి తీసుకుంటారు మావయ్య అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. చాలు, ఇక ఆపండి. నా కూతురు గురించి అలా మాట్లాడటానికి మీకు నోరెలా వస్తుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నా కూతురు తప్పుడు సంతానం కాదు, మీరంతా పొరపాటు పడుతున్నారు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అప్పుడు పల్లెటూరి ప్రజలంతా కూడా అవును అవనమ్మ నిప్పులంటి అవనమ్మ కూతురు అక్షయమ్మను అవనమ్మను దూరం పెట్టకండి అని చెప్పి చెప్తూ ఉంటారు. మా కుటుంబ విషయంలో మీరు దయచేసి జోక్యం చేసుకోవద్దు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అవని, మా ఇంటి గుట్టు బయట పెట్టి నువ్వు మాకు మంచి చేశా అనుకుంటున్నావేమో, కానీ నువ్వు చేసిన తప్పు ఇంకా మా కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. నిన్ను నీ కూతుర్ని ఎప్పటికీ మా ఇంటికి కోడలిగా అంగీకరించము అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. శ్రీకర్, నేను మోసం చేశానని ద్రోహం చేశానని నన్ను క్షమించనని చెప్పావు కదా, మరి ఇప్పుడు అవని తన కూతురు అక్షయ్ను నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చింది. అక్షయ్ అంటే నీకు అసలు ఇష్టం లేదు. అలాంటి అక్షయ్ను దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటావా? అవనిని భార్యగా అంగీకరిస్తావా? ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావు శ్రీకర్ అని మాయ శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. శ్రీకర్, నువ్వు ఇప్పుడు కొత్త జీవితం మొదలు పెడుతున్నావు, కొత్త జీవితాన్ని కాలదన్నుకోకు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అవునరా శ్రీకర్, ఆలోచించి బాగా నిర్ణయం తీసుకో అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఒరే శ్రీకర్, ఏం ఆలోచిస్తున్నావురా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అది చేసిన తప్పులన్నీ మర్చిపోయి దాన్ని భార్యగా ఇంట్లోకి రాణిస్తావా? నీ జీవితంలో దానికి స్థానం ఇస్తావా అని చెప్పి వేదవతి శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. అలాంటి ఆలోచన నాకు లేదు. ఇన్ని రోజులు అవనికి దగ్గర అవ్వాలనుకున్నాను. అక్షయ్ లేదు కాబట్టి, అక్షయ మళ్ళీ తిరిగి వచ్చింది కాబట్టి నేను అవనిని అక్షయ్ను ఎప్పటికీ దగ్గరికి తీయలేవను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడేమంటావు అవని? నా పెళ్ళి ఆఫ్ చేశానని తెగ సంబరపడిపోయావు కదా. శ్రీకర్ జీవితంలో నీకు స్థానం లేదు, నీ కూతురికి స్థానం లేదు. ఇప్పుడు నేను గెలిచినట్టుగా సంతోషపడుతున్నాను అని చెప్పి మాయా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను మీ కళ్ళ ముందుకు వస్తే మీరంతా సంతోషపడతారు, అంతా ఒక్కటైపోతారనుకున్నాను. కానీ నేను మీ కళ్ళ ముందుకు వచ్చినా కూడా మీరు ఎవరూ కూడా అమ్మను నన్ను అర్థం చేసుకోవట్లేదు. నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి అక్షయ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ అక్షయ, ఏడవకమ్మా, కన్నీళ్ళు చాలా విలువైనవి. వీటిని మనం ఆనంద బాష్పాలుగా మలుచుకోవాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అక్షయ్ రావటం వల్లే అమ్మవారి నగలను సేకరించగలిగాను, ఆభరణాలను తీసుకొచ్చి ఎండ్రోమెట్రిక్ ఆఫీసర్స్కి అప్పచెప్పగలిగాను, ఆ మాయ గుట్టు బయట పెట్టగలిగాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని చేసినా సరే అక్షయ మా రక్తం కాదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఏ నోటితో అయితే నా కూతుర్ని నన్ను అవమానించారో అదే నోటితో మీరంతా కూడా మమ్మల్ని మంచివాళ్ళు అనే రోజు దగ్గరలోనే ఉంది. చెప్తున్నాను, ఇప్పుడు అందరూ బాగా వినండి. అక్షయ నా కూతురు అని నువ్వు అనేలా
అక్షయ నా మనవరాలు అని నువ్వు అనేలా, అక్షయ మా రక్తం అని మీరంతా అనేలా చేస్తాను. ఆ అమ్మవారే మాకు తోడుగా ఉంటుంది. చూస్తూ ఉండండి అని చెప్పి అవని వేదవతి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి రామ్మ అక్షయ అని చెప్పి అక్షయ్ని తీసుకొని మండపం నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు శశిధర్ మాధవి కూర్చొని ఉంటారు. అప్పుడు మాయ వస్తూ ఉంటుంది. మాయను చూసిన శశిధర్ మాధవి, మేము ఏం తప్పు చేశాము, ఏం పొరపాటు చేశాము, నువ్వు ఎందుకు మాకు ఇంత ద్రోహం చేయాలని చూసావు, ఇంత మోసం చేశావు, పిల్లలు లేని మాకు అడవిలో దొరికావని చెప్పి ఇంటికి తీసుకొచ్చి అల్లారి ముద్దుగా పెంచుకున్నాము, చదివిచ్చాము, మంచి కారు బంగ్లా ఆస్తులు ఇచ్చాము, కంపెనీలను అప్పచెప్పాము, అయినా ఎందుకు ఇంత ద్రోహం చేశావు, ఇంత మోసం చేశావు, అసలు ఆ మాంత్రికుడితో చేతులు ఎందుకు కలిపావు అని చెప్పి శశిధర్ మాధవి మాయను నిలదీస్తూ ఉంటారు. నిన్ను వేదవతి వాళ్ళు పోలీసులకు పట్టిస్తా అంటే మా మనసు అంగీకరించక పోలీసులకు అప్పచెప్పొద్దని నిన్ను మా వెంట తీసుకొని వచ్చాము. నీలాంటిది ఈ ఇంట్లో ఉంటే మాకు ఎప్పటికైనా ప్రమాదమే. నీలాంటిది మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నిన్ను మెడపెట్టి బయటికి గెంటేయాలి అని చెప్పి శశిధర్ మాధవి అంటూ ఉంటే మాయ కోపంగా తన రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఏంటండి మాయ ఎక్కడికండి వెళ్తుంది అని చెప్పి మాధవి అంటూ ఉంటే ఏమో తెలియదు మాధవి అని శశిధర్ అంటూ ఉంటాడు. ఇక మాయ గన్ను తీసుకుని కోపంగా శశిధర్ మాధవి దగ్గరకు వచ్చి గన్ని శశిధర్ మాధవికి గురి పెడుతుంది. మంచిగా ఉండని చెప్పటం కూడా మేము చేసిన తప్పేనా అని శశిధర్ అంటూ ఉంటాడు. చంపేయమ్మా చంపేయ్, ఈ లోకానికి ఒక మెసేజ్ అన్నా వెళ్తుంది. పెంచిన పిల్లలు తల్లిదండ్రులను ఇలా చంపేస్తారని తల్లిదండ్రులకు ఒక మెసేజ్ వెళ్తేనైనా తల్లిదండ్రులు ఇక మీదట ఏ పిల్లల్ని కూడా పెంచడానికైనా వెనకాడతారు అని చెప్పి శశిధర్ అంటూ ఉంటే, నేను మిమ్మల్ని చంపడానికి ఈ గన్ను తీసుకురాలేదు. గన్ను తీసుకోండి, మీరే నన్ను షూట్ చేయండి. మీరు చెప్పింది నిజమే. అడవిలో అనాథగా ఉన్న నన్ను తీసుకొచ్చి ఇంత పెద్దదాన్ని చేశారు, చదివిచ్చారు, ఆస్తులిచ్చారు, అంతస్తులిచ్చారు, కంపెనీలు అప్పచెప్పారు. అయినా కూడా ఆ మాంత్రికుడు మాయలో ఉండి నేనేం చేస్తున్నానో నాకు తెలియక మిమ్మల్ని చాలానే ఇబ్బంది పెట్టాను. నేను చేసిన తప్పుకు మీరు నన్ను షూట్ చేయండి. ఎవరికి కూడా ఎలాంటి అనుమానం రాకుండా నేనే ఆత్మహత్య చేసుకున్నా అనుకుంటారు. పశ్చాత్తాపంతో మాయ ఆత్మహత్య చేసుకుందని నలుగురు అనుకుంటారే కానీ మీరు చంపేశారనుకోరు. నన్ను చంపేయండి అని చెప్పి మాయ శశిధర్ మాధవి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఇక శశిధర్ మాధవి గన్నుని పక్కన పెట్టి, అమ్మ మాయ, నీలో ఈ మార్పు కోసమేనమ్మా మేము ఇంతలా మాట్లాడింది, అంతేకాని నీ పైన ప్రేమ లేక కాదమ్మా. ఇక మీదటైనా నువ్వు ఆ మాంత్రికుడిని పట్టించుకోకుండా నీ పనితో నువ్వు ముందుకు సాగాలమ్మా, అదే మాకు కావాలి అని శశిధర్ అంటూ ఉంటే, ఇక మీదట మీరు కోరుకున్న మాయగా మీ కళ్ళ ముందు ఉంటాను డాడీ అని చెప్పి మాయ శశిధర్తో చెప్తూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉందమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో అని శశిధర్ చెప్తూ ఉంటే మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమండి ఇదంతా కలో నిజమో కాస్త కూడా అర్థం కావట్లేదు అని చెప్పి మాధవి చెప్తూ ఉంటుంది. మాయ మారిందంటే అంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది మాధవి అని శశిధర్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు అవని అక్షయ ఇద్దరు కలిసి అన్నపూర్ణదేవి విగ్రహం దగ్గరకు వస్తారు. అన్నపూర్ణదేవికి పూజ చేసి అగరవత్తులు వెలిగించి హారతిస్తూ ఉంటారు. అమ్మా అక్షయ, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివమ్మా. నాకులాగే ధైర్య కల్లదానివి. నీ ధైర్యంతోనే నేను అమ్మవారి నగలను సేకరించగలిగాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అమ్మవారి నగలను సేకరించాము, వాటిని ఎడ్రోమెట్రిక్ ఆఫీసర్స్కి అప్పచెప్పాము, కానీ మన జీవితాలు మాత్రం మళ్ళీ ఎక్కడివి అక్కడే అన్నట్టు ఉన్నాయి కదమ్మా అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది. ఎలా అయితే అమ్మవారి ఆభరణాలను సొంతం చేసుకొని ఎండ్రోమెట్రిక్ వాళ్ళకు అప్పచెప్పామో అలాగే నా పైన పడ్డ నింద కూడా తప్పు అని నిరూపిస్తానమ్మా. ఆ అమ్మవారే మనకి అండగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు కూడా ఎలాంటి పిచ్చి నిర్ణయం తీసుకోకు. అందుకే నిన్ను ఆ రోజే నా నుంచి ఎట్టి పరిస్థితిలో దూరం అవ్వకుండా ఉంటానని మాట తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు నా కళ్ళ ముందు ఈ అమ్మవారి మీద ఒట్టు వేసి మాట ఇవ్వమ్మా. ఈ అమ్మ కోసం, ఈ అమ్మకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈ అమ్మ నుంచి దూరంగా వెళ్ళనని ఆ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పమ్మా అని చెప్పి అవని అక్షయ్ను అడుగుతూ ఉంటుంది. అమ్మవారి మీద ప్రమాణం చెయ్యాలా? వద్దమ్మా, అలా చేయకూడదమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఏం కాదు అక్షయ, నువ్వు నాకు అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తేనే నేను ప్రశాంతంగా ఉండగలను. లేదంటే నాకు ఎటు నుంచి ఎలాంటి సమస్య వస్తుందోనని నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటావు. నువ్వు నా నుంచి మళ్ళీ దూరం అయితే ఈ అమ్మ గుండె తట్టుకోలేవదమ్మా. అందుకే అమ్మవారి మీద ప్రమాణం చెయ్యి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఇక అక్షయ అమ్మవారి మీద ప్రమాణం చేయటానికి తన చేతిని అమ్మవారి దగ్గరకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇక అక్షయ అమ్మవారి మీద ప్రమాణం చేద్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. చెయ్యి అక్షయ, అమ్మవారి మీద ప్రమాణం చెయ్యి అని చెప్పి అవని బలవంతంగా అక్షయ్ చేత అమ్మవారి మీద ప్రమాణం చేపించబోతూ ఉండగా అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది.
అమ్మా ఎవరో వచ్చారు, నేను వెళ్ళి చూసొస్తాను అని అక్షయ అంటూ ఉంటే, లేదు అక్షయ, నువ్వు ముందు అమ్మవారి మీద ప్రమాణం చేయాలి, ఆ తర్వాతే ఎవరు వచ్చినా చూద్దాము అని చెప్పి అవని అంటుంది. ఎందుకమ్మా అంత తొందర పడుతున్నావు, కాస్త ఓపిగ్గా ఉండమ్మా, ముందు వచ్చింది ఎవరో చూసొద్దాం పదా అని చెప్పి అక్షయ అంటుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి అవని వెళ్తూ ఉంటుంది. డోర్ దగ్గర ఒకతను నుంచొని ఉంటాడు. ఎవరు కావాలి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. పేపర్ బిల్ మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. ఒక్క నిమిషం తీసుకొస్తాను అని చెప్పి అవని లోపలికి వెళ్తూ ఉంటుంది. అమ్మా నీ మీద ప్రమాణం చేయకుండా నాకు ఒక్క అవకాశం ఇచ్చావు చాలమ్మా అని చెప్పి అక్షయ అమ్మవారి ముందు నుంచొని నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. మా అమ్మ ప్రమాదంలో ఉందంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలనమ్మా, అందుకే నీ మీద ప్రమాణం చేయలేకపోతున్నాను అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని పేపర్ బిల్ ఇవ్వటానికి అతని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. రేపటి అప్కమింగ్ ఎపిసోడ్లో వేదవతి వాళ్ళ ఇంటికి అక్షయ్ వెళ్తుంది. అక్షయ్ను చూసిన వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు. నీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నామా లేదో, అలా ప్రత్యక్షమయ్యావు ఏంటో, ఇలా వచ్చావు చెప్పు తల్లి అని చెప్పి కృష్ణబాబు అక్షయ్ను అడుగుతూ ఉంటాడు. నేను ఉన్నంతకాలం అమ్మను మీరు కోడలిగా అంగీకరించానని, నాన్న భార్యగా అంగీకరించానని మాట్లాడుకుంటున్నారు. నేను మీ దగ్గరికి వస్తే మీరంతా కూడా కలిసిపోయి సంతోషంగా ఉంటారనుకున్నాను నానమ్మా, కానీ మీ అందరికీ నేనే అడ్డని నాకు అర్థమైంది. అమ్మ అమ్మవారి ఆభరణాలను ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి కాపాడింది. అంతేకాదు అమ్మవారి ముక్కు పుడకను ఎన్నో రోజులుగా అమ్మ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. అలాంటి అమ్మ తప్పు చేసిందంటే మీరంతా ఎలా నమ్ముతున్నారు నానమ్మ అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది. నాన్నగారు, అమ్మ నిజంగా తప్పు చేసిందే, అపవిత్రమైందే అయ్యుంటే కనుక ఆ అమ్మవారు అమ్మ దగ్గర ఎలా కొలువై ఉంటుంది నాన్న అని చెప్పి అక్షయ శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో వేదవతి శ్రీకర్ ఇద్దరూ కూడా ఆలోచనలో పడతారు. నేను మీ అందరికీ దూరంగా ఉంటే అమ్మ నాన్నలు ఒక్కటవుతారని మీరు అనుకుంటే కనుక నేను మళ్ళీ శాశ్వతంగా అమ్మ నుంచి దూరం అయిపోతాను. అమ్మ నాన్నలు ఒక్కటవ్వాలి, వాళ్ళిద్దరినీ కలిసి ఉండనివ్వండి నానమ్మ అని చెప్పి అక్షయ వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది. మరోవైపు అవని అమ్మ అక్షయ అక్షయ అని చెప్పి అక్షయ్ కోసం వెతుకుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అక్షయ్ మళ్ళీ అవని నుంచి దూరం అయిపోతుందా, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.